ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఎంఎస్ఎన్ క్యాంపస్లో మహనీయుల బాలగంగాధర్ తిలక్, చంద్రశేఖర్ ఆజాద్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఎంఎస్ఎన్ క్యాంపస్లోని పొలిటికల్ సైన్స్ మరియు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలో భారత స్వాతంత్ర్య సమరయోధులు బాలగంగాధర్ తిలక్ మరియు అమరవీరుడు చంద్రశేఖర్ ఆజాద్ జయంతిని పురస్కరించుకుని ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ హెడ్ డాక్టర్ హరిబాబు అధ్యక్షత వహించగా డాక్టర్ ఎం నానిబాబు కన్వీనర్గా, గోపి కో కన్వీనర్గా వ్యవహరించారు. ఈ సందర్భంగా క్యాంపస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ప్రశాంతి శ్రీ ముఖ్య అతిథిగా పాల్గొని మహనీయుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తిలక్ గారు స్వరాజ్ నా జన్మ హక్కు అని గర్జించి దేశంలో జాతీయతను జాగృతం చేయగా చంద్రశేఖర్ ఆజాద్ తను చనిపోయే వరకు చివరి వరకు స్వాతంత్ర్య ఆశయాల కోసం పోరాడారు. ఈ నేతల త్యాగాలు యువతకు మార్గదర్శకంగా నిలవాలని, ఇద్దరు తమ జీవితాన్ని మొత్తం దేశసేవకి అంకితం చేశారని, ఒకరు యుక్త వయసులో ప్రాణత్యాగం చేస్తే ఒకరు తమ జీవితం అంతం వరకు భారత స్వాతంత్ర్యం కోసం పోరాటం చేశారని కొనియాడారు. కార్యక్రమంలో డాక్టర్ ఎం పోచయ్య, డాక్టర్ ఎల్ మధుకుమార్, డాక్టర్ పి వరప్రసాద్, డాక్టర్ కె హారిక తదితరులు పాల్గొని నాయకులు జీవిత విశేషాలపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అన్ని శాఖల బోధనా సిబ్బంది, బోధనేతర సిబ్బంది మరియు విద్యార్థులు విశేషంగా పాల్గొని మహనీయుల సేవలను స్మరించుకున్నారు.